మన భారతదేశంలో గల ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మూడవ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వరం. ఈ క్షేత్రంలో శివుడు మహాకాలుడి రూపంలో మనకు దర్శనమిస్తాడు. మహాకాలుడు అనగా కాలానికి అతీతుడు, మహామృత్యు స్వరూపుడు. లోకంలో ఎక్కడా లేని విధంగా ఈ క్షేత్రంలో శివలింగానికి చితాభస్మంతో అభిషేకం చేస్తారు. మహాకాళేశ్వరుడు 43 లక్షల సంవత్సరాల క్రితం కృతయుగంలో ఆవిర్భవించాడు అని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు మహాకాలుడి యొక్క ఆవిర్భావం గురించి చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. పూర్వకాలంలో ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ విధుడు, యజ్ఞయాగాది కర్మలను ఆచరించేవాడు. విశేషించి శివభక్తుడు. అతనికి నలుగురు కుమారులు. ఉజ్జయిని దగ్గరలోనే రత్నమాల అనే పర్వతం ఒకటుంది. ఆ పర్వతం మీద దూషణుడు అనే రాక్షసుడు నివాసం ఉంటున్నాడు. అతడు బ్రహ్మదేవునికి తపస్సు చేసి అనేక వరాలు పొందాడు. వరబల గర్వితుడై బ్రాహ్మణులను పీడిస్తున్నాడు. యజ్ఞయాగాది కర్మలను పాడు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ రాక్షసుడు ఉజ్జయిని పట్టణాన్ని ముట్టడించి ఆ రాక్షసుని సేన గ్రామంలో పడి ప్రజలను పీడిస్తూ ఉంది. ఆ రాక్షసుడు ఈ బ్రాహ్మణోత్తముని ఇంట ప్రవేశించి పెద్ద పెద్దగా అరుస్తూ వేదప్రియుడిని చంపడానికి చూస్తున్నాడు. ఆ సమయంలో వేదప్రియుడు ఒక పార్థివలింగాన్ని ఆరాధిస్తూ ఉన్నాడు. ధ్యానంలో ఉన్న బ్రాహ్మణుణ్ణి చంపడానికి కత్తి ఎత్తాడు రాక్షసుడు. మరుక్షణంలోనే ఆ శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించి రాక్షసుడిని చంపేశాడు. రాజు మరణించగానే అతడి సేన కూడా పలాయనం చిత్తగించింది. ఈశ్వరుడు వేదప్రియుడితో, "వస్తా, నీ భక్తికి మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో" అన్నాడు. దానికి బ్రాహ్మణుడు, "ప్రభూ, భక్తవత్సల, ఆర్తత్రాణ పరాయణ, నువ్వు మృత్యుంజయుడివి. నీ కృపా విశేషము వల్లనే ఇవాళ నా ప్రాణాలు నిలిచాయి. కాబట్టి నువ్వు ఈ గ్రామంలోనే వెలిసి భక్తులను రక్షించవలసినది" అన్నాడు. ఆ మాటలు విన్న పరమేశ్వరుడు అక్కడే జ్యోతిర్లింగమై వెలిశాడు. ఈ క్షేత్రం సిప్రా నదీ తీరంలో ఉన్నది. సిప్రా నదిలో స్నానం చేసి ఇక్కడ మహాకాళేశ్వరుని సేవించినట్లయితే దరిద్రము, అన్ని రకాల దుఃఖాలు, అన్ని భయాలు పారిపోతాయి. ఇక్కడ ఆలయం 5 అంతస్తులు ఉంటుంది. కింది అంతస్తులో మహాకాళేశ్వరుడు ఉంటాడు. ప్రతిరోజు ఈ మహాకాళ జ్యోతిర్లింగానికి భస్మంతో అభిషేకం చేస్తారు. ఈ భస్మాభిషేకం 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి, ఆవు పిడకలు కాల్చగా వచ్చిన భస్మంతో, లేదంటే ఉజ్జయిని నగరంలో ఎవరైనా శివైక్యం చెందిన వాళ్ళని ఒక 10 మంది సాధువుల మధ్య అంత్యక్రియలు జరిపి తర్వాత వచ్చిన భస్మంతో భస్మాభిషేకం చేస్తారు. దేశంలో పరమశివుడికి చితాభస్మంతో అభిషేకం చేసే ఏకైక క్షేత్రం ఉజ్జయిని. భస్మాభిషేకం కొరకు ఉపయోగపడిన జీవుడు ప్రమద గణాలలో కలిసిపోతాడు అని శివుడు వరమిచ్చాడు. భస్మహారతి దర్శించి ఆ చితాభస్మాన్ని నుదుటన ధరించడం వలన సకల పాపాలు తొలగుతాయని ప్రతీక. గురువు సింహరాశిలోకి వచ్చినప్పుడు సిప్రా నది పుష్కరాలు వస్తాయి. ఈ గ్రామానికి గ్రామదేవత అవంతిక. అందుచేతనే ఈ పట్టణాన్ని అవంతి ఉజ్జయిని అని కూడా అంటారు. ఈ మహాకాళేశ్వర ఆలయం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది. ఉజ్జయిని ఇండోర్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో, అలాగే భోపాల్ నుంచి 192 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా ట్రైన్ జర్నీ చేసి ఉజ్జయిని వెళ్ళాలనుకుంటే ఉజ్జయినికి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉంటాయి. అవి దొరకని పక్షాన మొదట ఇండోర్ లేదా భోపాల్‌కు రైలులో చేరుకుని అక్కడి నుంచి బస్ లేదా క్యాబ్ ప్రయాణం చేసి ఉజ్జయినికి వెళ్ళవచ్చు. అలాగే దర్శనం టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు. అలాగే భస్మహారతి టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 4 నుంచి 6 వరకు. అంటే 2 గంటలు భస్మహారతి అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.